బెసిల్ ఆఫ్ బామ్ జేసస్కి నెక్స్ట్ క్యాథరిన్కి ఇక్కడ టెంపుల్ ఉన్నటికి మనకి గాంధీజీ విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇదే మెయిన్ పాయింట్. సో ఇక్కడ నుండి మీకు మొత్తం లెఫ్ట్లోకి వెళ్తే జీసస్, నెక్స్ట్ క్యాథరిన్. సో అక్కడికి వెళ్తే మాకు ఆ టెంపుల్ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే మనకి బెసిల్ ఆఫ్ బామ్ జేసస్కి ఎదురుగా ఉన్న సి క్యాథరిన్ చర్చ్కి అయితే వచ్చానండి. సో మనకి బెసిల్ ఆఫ్ బామ్ జేసస్ అన్నది మనకి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా కన్వర్ట్ చేశారు. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ ఉంది. సో ఇది మనకి ఆర్కియలాజికల్ మ్యూజియం అని అంటే వేట్ ఎగ్జిబిషన్. సో చాలా బ్యూటిఫుల్ కట్టడి. ఇదంతా కూడా మనకి పోర్టుగీస్ ఆర్కిటెక్చరేనండి. సో మెయిన్ నాతో ప్రాబ్లం ఏంటంటే నేను గోవాకి సింగిల్గానే వచ్చాను. సో నేను ఇంట్రోవర్ట్ కాబట్టి త్వరగా ఎవరితో కమ్యూనికేట్ అవ్వను, అయ్యానంటే వదలను. సో కాకపోతే ఫస్ట్ అనేది వాళ్ళే స్టార్ట్ చేయాలి, అదే మెయిన్ ప్రాబ్లం. సో మీరు బెసిల్ ఆఫ్ బామ్ జేసస్కి వచ్చాక మీరు ఈ క్యాథరిన్ చర్చికి కూడా వచ్చి దాని తర్వాత మీరు ఈ దగ్గరలో శ్రీ మంగేశ్వరి టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్తాను. చాలా బ్యూటిఫుల్. చక్కగా అందరూ వచ్చి అలసిపోయాక కూడా మనం చక్కగా టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గార్డెనింగ్ ఇదంతా కూడా ఉంది. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఛార్జెస్ ఏమీ చేయట్లేదు. మన దేవుడికి మనకు నచ్చింది మనం ఆఫరింగ్ చేసుకోవచ్చు. టికెట్స్ అయితే ఓన్లీ 10 రూపీసే ఉన్నాయి. సో ఇది ఆర్కియలాజికల్ మ్యూజియం అన్నారు, కానీ మ్యూజియం అంటే మనకు ఓన్లీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బాంబ్ జేసస్ గురించి అక్కడ ఉంది, అది తప్ప ఇంకక్కడ ఏమీ లేదు. సో మన పోర్చుగీస్లో బాంబే అని అంటే గుడ్ మార్నింగ్ అంటాం, బోట్రే అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం. సో ఇట్స్ బాంబ్ జేసస్ అంటే గుడ్ జేసస్. చుట్టూ మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా చెట్లు అయితే ఉన్నాయి. జనం చూడండి, ఎవరైతే మీరు అక్కడికి వస్తారో ఆ డైరెక్ట్గా జనం అంతా మనకి సి క్యాథరిన్లోకి వస్తారు. దాని తర్వాత ఇక్కడ 28 కిలోమీటర్స్లో మంగేశ్వరి టెంపుల్ ఉంది, అది కూడా దర్శించుకోండి. నేనైతే ఇంకా వెళ్తాను ఈరోజు. సో ఇదిగోండి బ్యూటిఫుల్ గార్డెనింగ్. సో గోవా అంటే అందరూ ముందు అమ్మాయిలు బీచెస్ అనుకుంటారు, చాలా ఉన్నాయి, చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, చాలా మందిర్లు కూడా ఉన్నాయి. సో నేనైతే మ్యాక్సిమం కవర్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. చాలా ఏళ్ళ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ సిరిసిం చెట్లు, చుట్టుపక్కల మనకి చాలా జీడి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, చక్కగా జీడి చెట్ల దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఇదిగోండి సి క్యాథరిన్ చర్చ్కి అయితే నేను వచ్చాను. లోపల బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మేరీ మాత జేసస్ని పట్టుకున్నట్టుంది. సో అద్భుతంగా ఉందండి. మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం అన్నీ యేసుప్రభు క్రిస్టియానిటీకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. మేరీ మాత, జేసస్, ఇవన్నీ కూడా మనకి మేరీ మాత యేసుప్రభుని పట్టుకున్నట్లున్న విగ్రహాలేనండి ఇవన్నీ కూడా. సో ఇదంతా మనకి క్రిస్టియానికి సంబంధించినవి. సో మరి ఇన్డెప్త్గా అంటే మనకి అంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు. సో మనం చక్కగా మనం గుడ్ కాజ్ కోసం ఆఫరింగ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు సమర్పించుకోవచ్చు.
ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది క్రాస్ ఆఫ్ మిరకల్స్ అండి. వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. కింద అయితే మనకి ఆఫరింగ్స్ అయితే చేశారు, కానీ అది బయట నుండి కిందకి ఎలా వేసారని తెలియదు. లోపల మనకి స్టేజ్తో పాటు లోపల ఒక గుహలా ఉంది. సో మనకు కనిపిస్తుంది కదా, అది సెంట్ బర్నార్డ్ పెయింటింగ్, అది బ్యూటిఫుల్. సో మొత్తం చర్చ్ మొత్తం మనం చాలా నిశ్శబ్దంగా ఉండాలి, ఎందుకంటే చాలా మ్యారేజెస్ అయితే జరుగుతుంటాయి. సో మనకి లోపల మొత్తం మనకి చాలా నిశ్శబ్దంగా ఉండాలి, ఎందుకంటే చాలా మ్యారేజెస్ అవి జరుగుతుంటాయి కదా. అలాంటప్పుడు ఫాదర్ ఏం చెప్తున్నారు అని బ్రైడ్ అండ్ గ్రూమ్ కాదు ఇద్దరికి తెలియాలి. సో దానికోసం నిశ్శబ్దం మనం పాటించాలి. ఇక్కడ బ్యూటిఫుల్ విగ్రహం అయితే ఉందండి, అద్భుతం. సో నేను అక్కడ బెసిల్ ఆఫ్ బామ్ జేసస్ నుండి ఆపోజిట్ రూట్లో వచ్చాను. ఇదైతే మనకి ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ సీ క్యాథడ్రల్కి. చూడండి, వాట్ ఏ బ్యూటీ, వావ్ అని చెప్పాలి. అసలు చెప్పాలంటే అల్టిమేట్గా ఉంది వ్యూ. మనకి దానికి ఆపోజిట్గా యేసు ప్రభు విగ్రహం కూడా ఉంది. సో నేను క్యాథడ్రల్ చర్చ్ దగ్గర నుండి ఇక్కడ చిన్న దేవాలయం అయితే ఉందండి, బ్యూటిఫుల్ కట్టడి. లోపల శివ టెంపుల్ అని చెప్పేసి లోపలికైతే నేను వెళ్తున్నాను. సీ క్యాథడ్రల్ చర్చ్ దగ్గర నుండి మన శివ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ బ్యూటిఫుల్ శివ టెంపుల్ ఉంది. సో చాలా చిన్న టెంపుల్ కానీ చాలా బాగుందండి. మీకు చాలా ఈ కట్టడి కూడా చాలా చిన్నది కానీ చాలా అద్భుతమైన కట్టడి అండి. లోపల శివ టెంపుల్ ఉంది. సో మనకి బసిల్ ఆఫ్ బామ్ జేసస్ దగ్గర నుండి క్యాథడ్రల్కి రావచ్చు. అక్కడ నుండి ఇది మనకి 300 మీటర్స్లో ఈ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. సో ఓవరాల్గా సెపరేట్ బ్లాగ్స్ కాకుండా అన్నీ ఒకేసారిగా ఒకే వ్లాగ్లో పెట్టేస్తున్నాను నేను. పైన చాలా దేవతలు ఉన్నారు, సరస్వతి దేవి, లక్ష్మీదేవి, వీళ్ళందరూ. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఇది. సో ఇదేనండి క్యాథడ్రల్ చర్చ్ విశేషాలు. సో మొత్తానికైతే నాకు బసిల్ ఆఫ్ బామ్ జేసస్, క్యాథడ్రల్ చర్చ్ రెండు నచ్చాయి. ప్రశాంతమైన వాతావరణం, చాలా నిశ్శబ్దంగా ఉండాలి, మీరు ఏం మాట్లాడకూడదు, లోపల ఉన్న విగ్రహాలకి అయితే ఫోటోగ్రఫీ చేయకూడదు అని చెప్పారు. కానీ నేనైతే మీకు చూపించాలి కాబట్టి తప్పట్లేదు. సో ఓవరాల్గా అయితే అందరికీ రికమెండ్ చేస్తున్నాను. ఈసారి గోవా వచ్చేటప్పుడు నార్త్ గోవాని ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఓల్డ్ గోవా కూడా రండి. ఓల్డ్ గోవాలోనే మీకు చాలా టూరిస్ట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో ఉంటానండి.